ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం 5 ఎపిసోడులు ధ్యానించినాము. ఆ ఎపిసోడుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలీలను గూర్చి చెప్పినటువంటి ప్రవచనములు. ఇప్పుడు చేయబోయే 2 ఎపిసోడులు యేసు ప్రభువారు తన రెండవ రాకడకు సంబంధించిన గుర్తులు చెప్తున్నాడు. రెండవ రాకడకు సంబంధించిన గుర్తులు 2 ఎపిసోడుల్లో నేను చెప్తున్నాను. ఇది 6వ ఎపిసోడు. 6వ ఎపిసోడు హెడ్డింగ్ ఏంటంటే ఈ సంగతులు ఈ తరము. దీనిని గూర్చి మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, 34వ వచనములో ఇవన్నీ జరుగు వరకు అని వ్రాయబడి ఉన్నది. ఇవన్నీ అంటే ఏమిటి? ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు. ఏ సంగతులు అవి? దేవుని బిడ్డలారా గమనించాలి. 32వ వచనములో వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. దేవుని బిడ్డలారా, ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడు అంటే ఆయన రెండవ రాకడ అతి సమీపముగా ఉన్నది అనే విషయం దేన్ని బట్టి మనం తెలుసుకుంటాం. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు. గమనించారా? లేతదై చిగురించుట. ఇక ఈ సంగతుల్లో రెండవది ఏంటంటే ప్రభు యొక్క రెండవ రాకడ. ఈ రెండింటిని గురించి ఈ సంగతులు. ఒకటి అంజూరపు చెట్టు చిగురించుట, 2 ప్రభు యొక్క రెండవ రాకడ. ఇవన్నీ జరిగినప్పుడు ఈ తరము గతింపదు. ఈ సంగతులన్నీ జరిగినప్పుడు ఈ తరము అంటే ఈ సంగతులు జరిగినప్పుడు చూచిన తరం. దేవుని బిడ్డలారా, ఏ సంగతులు అవి? 2 సంగతులు. ఒకటి అంజూరపు చెట్టు చిగురించుట, 2 ప్రభువారి యొక్క రెండవ రాకడ. ఈ 2 జరిగే వరకు ఒక తరము నిలిచి ఉంటుంది. ఆ తరము గతించదు అని యేసు ప్రభువారి రెండవ రాకడ సూచన గురించి చెప్పుట జరిగింది. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలీలకు గుర్తని మన ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 1 నుంచి 8వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూచాం. అంజూరపు చెట్టు ఎండిపోవటం అంటే ఇశ్రాయేలు ప్రజలు అనగా యూదులు నానా దేశములకు చెదరిపోవట అని మనం గత ఎపిసోడుల్లో చెప్పుకున్నాం. అంజూరపు చెట్టు చిగురించుట అంటే చెదిరిపోయినటువంటి ఆ ఇశ్రాయేలు సొంత దేశమునకు వచ్చి ఒక రాజ్యముగా ఏర్పడుట.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వీరు క్రీస్తు శకం 70లో చెదిరిపోయారు. క్రీస్తు శకం 1948లో ఒక రాజ్యముగా ఏర్పడ్డారు. ప్రభునందు ప్రియులారా, 70లో అంజూరపు చెట్టు ఎండిపోయింది. 1948వ సంవత్సరంలో అంజూరపు చెట్టు చిగురించింది. చిగురించుట అంటే వారు రాజ్యముగా ఏర్పడుట. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఆయన ద్వారం దగ్గరనే ఉన్నాడు అని ప్రభు చెప్పాడు. అంటే కొమ్మ చిగురించింది, చిగురించిన కొమ్మ లేతగా ఉండుట. గమనించారా? లేతగా ఉండుట అంటే ఏర్పడిన ఇశ్రాయేలు దేశం కొద్ది కాలముగా తక్కువ కాలంలో ఉన్నప్పుడు, ఏర్పడిన తక్కువ కాలంలోనే అని అర్థం. ఇశ్రాయేలు దేశముగా ఏర్పడిన కొద్ది కాలములోనే, లేతగా ఉన్నప్పుడే. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఏర్పడి దాదాపు 78 సంవత్సరాలు, కొన్ని దేశాలు అయితే 100 సంవత్సరాల పైనే ఉంటాయి ఏర్పాటు చేయబడి. కానీ ఇశ్రాయేల్ దేశం ఏర్పడి 78 సంవత్సరాలు మాత్రమే. అంటే ఇశ్రాయేల్ దేశం ఏర్పడి 78 సంవత్సరాలు అంటే ఒక లేత కొమ్మగా ఉంది. లేత కొమ్మగా, ఒక తరం కూడా కాలేదు. ప్రభునందు ప్రియులారా, తరం అంటే 70 లేక 80 సంవత్సరములు. నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఇంకొక తరం కూడా పూర్తవల. ఒక 2 సంవత్సరాలకి తరం పూర్తవుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లేతగా ఉండుట అంటదే. అంటే ఇశ్రాయేల్ దేశము ఏర్పాటు చేయబడిన కొద్ది కాలానికే ఆయన వచ్చేస్తాడని దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అంజూరపు చెట్టు చిగురించినప్పుడు, ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఒక తరము నిలిచి ఉంటుంది. ఏ తరము? ఆ తరము గమనించారా? అంజూరపు చెట్టు దేశము చిగురించినప్పుడు ఉన్న తరము, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు చూచిన తరం 1948వ సంవత్సరం మే 14వ తారీఖున ఇశ్రాయేల్ అనే దేశం ఏర్పడినప్పుడు ఆ దేశ ఏర్పాటును చూచిన తరం ఉంది. ఆ తరం ఎప్పుడు వరకు ఉంటారో తెలుసా? ఆయన రెండవసారి వచ్చే వరకు ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన రెండవసారి వచ్చే వరకు ఉంటారు. ఇవన్నీ జరుగు వరకు, గమనించారా? ఇవన్నీ జరుగు వరకు అంజూరపు చెట్టు చిగురించటం, ఆయన రెండవసారి రావటం, వీటినే ఈ సంగతులు అన్నాడు ప్రభు. ఇవన్నీ జరుగు వరకు, 2 సంఘటనలు జరుగు వరకు, ఈ సంగతులు ఈ తరము. అంటే ఇశ్రాయేల్ రాజ్యంగా ఏర్పడటం, ఆయన రెండవసారి రావటం, ఈ 2 సంఘటనలను ఒక తరము చూడబోతుంది. ఏ తరం? ఆ తరం అంజూరపు చెట్టు చిగురించినప్పుడు చూచిన తరం, ఇశ్రాయేల్ దేశం ఏర్పడినప్పుడు చూచిన తరము. వీళ్ళు ప్రభువారి రెండవ రాకడను చూస్తారు. రెండవ రాకడను చూస్తారు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఇంకా తరము నిలిచి ఉంది. దీని ప్రకారం మీకేమర్థమవుతుంది? యేసయ్య వచ్చే వరకు అంజూరపు చెట్టు చిగురించినప్పుడు చూచిన తరం అంటే ఇశ్రాయేల్ రాజ్యం ఏర్పడినప్పుడు చూచిన ఆ జనులు ఆయన రెండవసారి వచ్చే వరకు కూడా ఉంటారు. అదే ప్రభువారు చెప్పారు మత్తయి సువార్త 24:34లో, ఇవన్నీ జరుగు వరకు. ఇవన్నీ అంటే ఏమిటి? అంజూరపు చెట్టు చిగురించటం అంటే ఇశ్రాయేల్ రాజ్యం ఏర్పడటం, రెండవది ఆయన రెండవసారి రావటం. ఇవన్నీ జరుగు వరకు, ఈ సంగతులు జరుగు వరకు ఈ తరము గతింపదు. ఏ తరమో? అంజూరపు చెట్టు చిగురించినప్పుడు చూచిన తరం.
అంటే ఇశ్రాయేల్ రాజ్యం ఏర్పడినప్పుడు చూచిన తరం ఆయన రెండోసారి వచ్చే వరకు కూడా ఉంటారు ఆ ప్రజలు. దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి రాకడ ఎంత సమీపంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డ, చాలా దగ్గరలో ఉంది రాకడ కొరకు సిద్ధపడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు. అంజూరపు చెట్టు చిగురించటం, మీరు రెండవసారి రావటం ఒక తరం చూస్తుందని బైబిల్లో ఉంది. మీరు చెప్పారు. మత్తయి సువార్త 24:34లో మీరు చెప్పారు. ఆ తరమే తరమో మీరు స్పష్టంగా తెలియచేశారు. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు చూచిన తరము. ఆ 48లో అంజూరపు చెట్టు చిగురించడం చూచిన వాళ్ళు రెండో రాకను కూడా చూస్తారని, అప్పటి వరకు నిలిచి ఉంటారని మీ వాక్యం చెబుతుంది. నాయన, మీ రాకడ సమీపంగా ఉంది. రాకడలు ఎత్తబడే గుంపులో మేమందరం ఉండులాగున కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.